సో హాయ్ గైస్ అండ్ ఇవాళ వీడియోలో మనం ఏఐని యూజ్ చేసుకొని యూజర్ ఇంటర్ఫేస్ని మనం ఏ విధంగా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. సో ఏఐ జనరేషన్ కోసం నేను యూజ్ చేసే వెబ్సైట్ వచ్చేసి v0.dev. ఓకే, సో ఈ అప్లికేషన్ని డెవలప్ చేసింది వర్సల్ వాళ్ళు. సో ఎవరైతే మనం నెక్స్ట్.js బిల్డ్ చేశారో సో ఈ వెబ్సైట్ కూడా వాళ్ళే బిల్డ్ చేశారు. ఓకే, సో ఇప్పుడు మనం ఏదైనా డిజైన్ అయితే మనం స్క్రీన్ షాట్ తీసుకుందాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదే పేజ్ని స్క్రీన్ షాట్ తీసుకుంటాను. సో ఇప్పుడు మీరు స్నిప్పింగ్ టూల్ ఓపెన్ చేయండి. స్నిప్పింగ్ టూల్ ఓపెన్. సో ఇక్కడ న్యూ మీద క్లిక్ చేయండి అండ్ ఈ పేజ్ని మనం స్క్రీన్ షాట్ తీసుకుందాం. ఓకే, సో వన్ స్క్రీన్ షాట్ తీసుకున్నాక ఈ పేజ్ని మీరు కాపీ చేసుకొని Ctrl+C అండ్ ఇక్కడ మనకు సర్చ్ బార్ ఉంది కదా, సో ఇక్కడ పేజ్ చేయండి. సో వన్స్ మనం పేజ్ చేసినాక మనం ఒక ప్రాంప్ట్ అనేది ఇచ్చేయాలి. సో ఇక్కడ ప్రాంప్ట్ వచ్చేసి జనరేట్ యూజర్ ఇంటర్ఫేస్ యూజింగ్ HTML అండ్ CSS. సో ఇక్కడ HTML CSS కాకుండా మనం ఇక్కడ రియాక్ట్ పేజెస్ని క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే యాంగులర్ పేజెస్ని కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో వన్స్ మనం ప్రాంప్ట్ ఇచ్చాక ఇక్కడ మనకి యారో ఐకాన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేసిన తర్వాత మనకు పేజ్ అనేది జనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకే, సో మీరు ఇక్కడ చూడొచ్చు index.html అనేది జనరేట్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు మనకి పేజ్ అనేది జనరేట్ అయిపోయింది. ఓకే, సో ఈ పేజ్కి సంబంధించిన కోడ్ మనకు index.htmlలో ఉంటుంది. ఓకే, ఇది క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ కోడ్ని మనం కాపీ చేసుకుందాం. సో వన్స్ మనం కోడ్ని కాపీ చేసుకున్న తర్వాత మనం ఏదైనా HTML కంపైలర్ ఓపెన్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ నేను W3 Schools వల్ల HTML కంపైలర్ అయితే ఓపెన్ చేశాను. సో ఇందాక మనం కాపీ చేసిన కోడ్ ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఓకే, సో వన్ పేస్ట్ చేసిన తర్వాత రన్ చేయండి. సో మీరు ఇక్కడ చూడొచ్చు రైట్ సైడ్లో మనకు పేజ్ అనేది వచ్చేసింది. ఓకే, సో ఈ విధంగా జస్ట్ 2 minutesలో మనం యూజర్ ఇంటర్ఫేస్ని అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో మీకు కావాలంటే రియాక్ట్ పేజెస్ని క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే యాంగులర్ పేజెస్ని కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.